హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా అసలు మార్నింగ్ అయితే వెదర్ ఎంత కూల్గా ఉందోనండి. సమ్మర్ అంతా ఒక్కసారిగా ఏటో వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. వెదర్ చాలా చల్లగా కూల్గా అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే మొత్తం కార్డర్ మొత్తం నేను క్లీన్ చేసుకొని ఇలా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు వెదర్ ఇలా చల్లగా ఉంటే చాలా హాయిగా ఉంటుందండి. ఇంక మార్నింగ్ అయితే చాలా ప్రెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకైతే ఇంటి అంతా కూడా క్లీన్గా అంతా చేసేసుకున్నానండి. పనులన్నీ చేసుకుంటూ ఇదైతే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది, బాగుందనమాట. గుబురుగా బంచ్ లాగా. దీన్ని అయితే ఇంక మనం పెయింట్ వేసాం కదా, ఆ కుండలో అయితే పెట్టేసుకున్నా. బాగుంది. ఇంకొచ్చేసండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బొబ్బర్లు అయితే నేను నైటే నానబెట్టుకున్నా అండి. ఇంక దాంట్లో అయితే మంచిగా వాష్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకుంటున్నా. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాకైతే గారెల్లాగా వేద్దాం అనుకున్నా అండి. ఇంకా ఆయిల్ హీట్ అయినాకైతే ఈ బొబ్బర్లు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకా అయితే గారెల్లాగా అయితే బాగా వేయించుకోవాలండి. బాగుంటాయి అన్నమాట. ఇవి పల్లి చట్నీ కాంబినేషన్లో బాగుంటుంది, చికెన్ కర్రీతో కూడా బాగుంటుంది. ఇంకా హాలిడేస్ కదండి, పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టడానికి అయితే టైం బాగుంటుందన్నమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా నేనైతే ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లల కోసం. స్కూల్ ఉంటే ఇవైతే అవ్వండి తొందరగా చేయాలి అంటే. ఇంకా వాళ్ళకి హడావిడిగా చేసి పెట్టాల్సి వస్తుంది. ఇంక ఇంటికాడ ఉన్నప్పుడైతే మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే నేను ఇలా బొబ్బర్లతో అయితే గారెలు అయితే వేసాను. చాలా టేస్టీగా ఉందండి. ఈ గారెలన్నీ కూడా ఇలా వేయించేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాక పల్లి చట్నీకి అయితే తొందరగా అయిపోవాలంటే పల్లీలు అయితే ఆయిల్ ఎలానో హీట్ అయి ఉంది కదండి, దాంట్లోనే ఒక్క నిమిషం అలా వేసి తీసేస్తే చక్కగా రోస్ట్ అయిపోయినాయండి. అదే పల్లీలు మనం సపరేట్గా వేయించుకుంటే టైం పడుతుంది కదా. ఎట్లో ఆయిల్ అయితే బాగా వేడిగా ఉందని చెప్పి నేను దాంట్లో వేసేసి మంచిగా వేయించేసి పక్కకు అయితే పెట్టేసుకుని ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. సపరేట్గా వేయించి మళ్ళీ తీసి ఆరపెట్టి అంతా కూడా టైం పడుతుంది కదా. మంచిగా వేగే ఉంది కదా ఆయిల్ అని చెప్పేసి వేసేసాను. బాగా వేగినాయి అనమాట. ఇంకా పల్లి చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, పల్లీలు, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి మెత్తగా అయితే. ఈ పల్లి చట్నీలో నేను చింతపండు, కొబ్బరి అలా ఏం వేయలేదండి. ఉట్టి పల్లీలు, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేశాను. చాలా బాగుందనమాట టేస్ట్ కూడా. ఇంక ఈ పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని దీనికోసం అయితే పోపు పెట్టుకుంటున్నా అండి. ఇంకా ఆయిల్ ఎలానో హీట్గా అయింది కదా, ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని వేసుకున్నా అండి. వెల్లుల్లి రెబ్బలు ఇట్లా పోపులో వేసుకుంటే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నా అండి, బాగుంటుందని చెప్పేసి ఫ్లేవరు. ఇంకా ఆ పోపు కూడా ఈ పచ్చడిలో వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నాను. ఇంకా పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయిందనమాట. మనం వేసుకున్నాం కదండి బొబ్బర్లతో గారెలు అయితే, అవి కూడా రెడీ చేసేసుకొని పిల్లలకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసానమాట. ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. ఇంకా అందరికి సర్వ్ చేస్తున్నాను. ఇంకంతా కూడా అయిపోయినాకైతే అండి ఈవినింగ్ ఎలానో ఖాళీగానే ఉన్నానని చెప్పేసి ఈరోజు కేక్ చేద్దామని చెప్పి కేక్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక కప్ అయితే షుగర్ చేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకొని పక్క పెట్టుకున్నా అండి. ఒక కప్పు మైదా తీసుకొని ఇలా జల్లిచ్చేసుకుంటున్నాను. ఇంకొక కప్పు షుగర్ అయితే పౌడర్ చేసుకున్నాను కదా, అది కూడా వేసుకొని ఇట్లా మొత్తం జల్లిచ్చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట. కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని అది కూడా జల్లించుకొని ఒక 3 ఎగ్స్ అయితే వేసుకున్నానండి. ఇలా ఎగ్స్ వేసుకోవడం వల్ల అయితే కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తుందండి. ఇంకా పెరుగు అవి కూడా వేసుకొని చేస్తారు. నేనైతే ఇలా ఎగ్తోనే చేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట. ఎగ్ ఫ్లేవరు దాంట్లో వెనిలా ఎసెన్స్ వేస్తే మంచిగా ఎగ్ స్మెల్ అనేది లేకుండా బాగుంటుంది. ఇంకైతే ఇలా బ్లెండ్ చేసేసుకుంటున్నా. ఇదంతా కూడా మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా ఎలా అన్నా చేసుకోవచ్చు అండి, మన ఆప్షనల్. నేనైతే ఇలా బ్లెండ్ చేసేసుకుంటున్నా. ఇది మరి కొంచెం థిక్గా ఉందని చెప్పి ఒక 2 స్పూన్స్ అయితే పాలు అయితే వేసుకున్నా అండి, ఎక్కువ వేసుకోలేదు. ఇంకా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని వెనిలా ఎసెన్స్ అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నీసు వాసన అనేది లేకుండా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇదంతా కూడా వేసేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలండి. ఎక్కడ ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగైతే మొత్తం కలిపేసుకున్నాకైతే కేక్ చేసేది ఒక బౌల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం మైదా అయితే ఇలా చల్లేసుకున్నానండి. ఇంకా ఈ మనం కలుపుకున్న బ్యాటర్ మొత్తం కూడా వేసేసుకొని అయితే ఇంకా
పైన టూటీ ఫ్రూటీ అయితే వేసేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, ఏముంటే అవి వేసుకోవచ్చు అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా టూటీ ఫ్రూటీ వేసుకొని వచ్చి షుగర్ బాల్స్ అండి, ఇంకా పిల్లలైతే ఇవి ఇష్టంగా తింటారని చెప్పేసి ఇవైతే వేసేసుకున్నాను. ఇంకా ఇదైతే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఓవెన్లో పెడుతున్నానండి. ఓవెన్ అయితే ముందుగా ప్రీహీట్ చేసేసుకున్నాను. ఇంకా ఓవెన్లో పెట్టుకొని ఒక 30 minutes అయితే పెట్టుకున్నాను. చక్కగా అయితే కుక్ అయిపోయిందండి కేక్. ఇంకా ఈ కేక్ని అయితే తీసేసుకుని ఇంకా అది కొంచెం చల్లగా అయ్యాక అయితే ఇలా తిరగవేసుకుంటే చక్కగా వస్తుంది, అతుక్కోకుండా. వేడి మీద వేస్తే మొత్తం అతుక్కుపోతుంది అనమాట. మంచిగా అయితే వచ్చిందండి కేక్ అయితే. మా పిల్లలు అయితే వేడిగా ఉన్నా కానీ ఆగలేదండి, వెంటనే దాన్ని కట్ చేసేసుకొని అయితే తినేసారనమాట. చాలా బాగా వచ్చింది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి కేకు. ఇంకా ఈ కేక్ని అయితే చక్కగా కట్ చేసేసి పిల్లలకైతే పీసెస్ లా చేసి ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. ఈ రోజుకి అయితే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.